Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. Before getting into the video, like this is for every video, please like cheyandi and also subscribe cheyandi. Please subscribe cheyandi. I sincerely request you. ఓకే ప్రోమో 1 and 2 చూసారా? ఫ్యామిలీ వీక్ అంటే ఫ్యామిలీ అంటే ఎమోషన్, ఫ్యామిలీ అంటే ప్రేమ, ఆప్యాయత, ఇదంతా మనకి ఫ్యామిలీ నుంచే వస్తుంది కాబట్టి రియల్ జెన్యూన్ గా వచ్చే ప్రేమలు అంటే ఫ్యామిలీ నుంచి. కొన్ని కొన్ని ఫ్యామిలీ బాండ్ లేకపోయినా ఫ్రెండ్షిప్ ఇంకా అదర్ రిలేషన్స్ నుంచి కూడా వస్తాయి. బట్ అన్ఎక్స్పెక్ట్ లైక్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఫ్యామిలీ నుంచి రియల్ జెన్యూన్ గా వచ్చే ప్రేమ ఇదంతా. ఆబ్వియస్లీ ఇంకా బిగ్ బాస్ లో అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు 2 months నుంచి, వాళ్ళ ఫ్యామిలీ తోటి కాంటాక్ట్ లేరంటే ఇంకా అసలు అది ఆ ఎమోషన్ రియల్ గా మనం చూస్తే మనం కూడా ఐ కెన్ టీవీలో చూసే మనం ఇంత బాధపడుతూనే వెయిట్ చేస్తున్నాం. రియల్ గా చూస్తే ఎవరు తట్టుకోలేరు. సో వాళ్ళు రియల్ గా ఉండి వాళ్ళు ఎంత బర్డెన్ ని, ఎంత ఎమోషన్ ని క్యారీ చేస్తూ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు పోర్ అవుట్ అవటంలో ఆశ్చర్యం అయితే లేదు. అంటే బీపీ హౌస్ లో కోపాలు అండ్ అల్లర్లు, గొడవలు, అరుచుకోటాలు, పోటా పోటీలు, పౌరుషాలు, సంతోషాలు అండ్ ఆల్సో లైక్ జోక్స్ వేసుకోవటాలు, కామెడీలు, నవ్వుకోవటాలు, ఇవే కాకుండా త్యాగాలు కూడా ఉంటాయి. ఆ త్యాగాలు కూడా సమయానుసారంగా అపాత్రతా దానం కాకుండా త్యాగం చేస్తే దానికి ఒక విలువ ఉండాలి. అది ఒక కరెక్ట్ పర్సన్ కి వెళ్ళాలి. అప్పుడే త్యాగానికి విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. అలాంటి త్యాగమే బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కోసం త్యాగం చేశారు. అండ్ దీన్ని ఇప్పుడు నేను చెప్పే తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దు. ఫస్ట్ మనకి డీమన్ వాళ్ళ మదర్ వస్తారు, డీమన్ పవన్ వాళ్ళ మదర్ వస్తారు. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు అనుకుంటా తీసుకొస్తారు, అందరికి తినిపిస్తారు. ఆమె చాలా క్యాజువల్ గా కూల్ గా ఉన్నారు. ఆమె అసలు టెన్షన్ పడట్లేదు, చాలా ఫ్రీగా ఉన్నారు. ఆమె కొడుక్కి అంత బాగా ఆడుతున్నావు, బయట అంతా మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి ఎక్కువ హింట్స్ ఇచ్చినట్టుగా అనిపించలే ప్రోమోలో. సో రియల్ లో మనకేమన్నా అనిపిస్తుందో చూడాలి. అండ్ రీతు కూడా బాగానే మాట్లాడేస్తుంది. మాట్లాడినాక నేను మీ అబ్బాయి వంట చేస్తాను, నీ అంట్లు తోముతానని ఆమె ఒక కామెడీ చేస్తుంది. ఇక్కడికి వచ్చి అండ్ ఎప్పుడు మా పెళ్లికి పిలవండి, డిమన్ పవన్ పెళ్లి కనుక మన ఇమాన్యుల్ అంటారు అన్న తర్వాత ఎప్పుడు పెళ్లి అని అడుగుతా ఉంటారు వీళ్ళు ఇంతలో. అండ్ అబ్బాయికి చాలా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్తుంది వాళ్ళమ్మ. డీమన్ పవన్ సిగ్గుతో పక్కకెళ్ళి నవ్వుతా ఉంటాడు. మస్తు ఫన్నీగా అనిపించింది. అండ్ హౌస్ లోనే కూడా ఉన్నారు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ డీమన్ కి. అండ్ ఆబ్వియస్లీ బయట ఉండే ఉంటారు. అండ్ లైక్ ఫర్ హిజ్ నేచర్, ఫర్ హిజ్ గుడ్ బిహేవియర్, డెఫినెట్లీ అది వన్ ఆఫ్ ద రీజన్. హార్డ్ వర్కింగ్ పర్సన్ డీమన్. అండ్ నెక్స్ట్ సంజనాకి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. నెక్స్ట్ డే ఎప్పటికైనా ఉంటుందా, 2 days తర్వాత థర్స్డే అన్నట్టుగా వచ్చింది కానీ బట్ ఈ రోజే తీసేశారు. అంటే ఇంతకంటే ఎక్కువ ఎమోషనల్ థింగ్ బిగ్ బాస్ మన కోసం దాచిపెట్టున్నాడు. అసలు బర్స్ట్ అవుట్ అయిపోద్ది, ఆ ఎపిసోడ్ పగిలిపోద్ది అన్నట్టుగా ఉంది. అది ఎవరిదో ఏదో మాట్లాడుకుందాం తర్వాత. ఇంతలో లైక్ సంజన ఫ్యామిలీ వచ్చినప్పుడు సంజన కళ్ళల్లో తను ఆనందపడుతుంటే ఇక్కడ మన కళ్ళల్లో మాత్రం కంటి చుక్క అయితే, నీటి చుక్క అయితే ఖచ్చితంగా వస్తుంది. బికాస్ తను చాలా ఎమోషనల్ గా ఉంది. కన్ఫ్యూజన్ కాదు కానీ చాలా యాంగ్షియస్ గా ఉంది, వర్రీడ్ గా ఉంది. చెప్పాలి అంటే ఫ్యామిలీ వస్తుందా రాదా, తన పిల్లల్ని చూస్తుందా, ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ పిల్లలు, చిన్న పిల్లలు, అసలు ఆ ఫీచర్స్ కూడా సరిగ్గా చూడని ఆ పాప ఎలా ఉందో అని ఇప్పుడు చూసి అచ్చం నాలాగే ఉంది అంటది. అంటే ఆమె ఫీచర్స్ కూడా ఆమె సరిగ్గా డెవలప్ కావట్లే 4 months బేబీ అంటే. ఇప్పుడు అండ్ కొడుకు తోటి ఇమాన్యుల్ ఆడుకుంటాడు, తను ఎత్తుకుంటుంది. అండ్ ఇమాన్యుల్ వచ్చి అబ్బా ఎంత గొడవలు పెట్టుకుంటుంది అంటే 10% మాత్రమే మీరు చూసారని హస్బెండ్ అంటారు. అంటే అసలు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆమె బ్లోన్ అవుట్ అయ్యి ఆమె యాక్చువల్ విశ్వరూపం చూపిస్తే హౌస్ లో తట్టుకోలేరా అన్నట్టు ఒక మంచి హెల్దీ కామెడీ అయితే అక్కడ నడిచిద్ది. అండ్ బాబుని ఎత్తుకుంటాడు, అమ్మ చాలా గొడవలు పెట్టుకుంది, తమ్ముడు అంటాడు. లైక్ ఇమాన్యుల్ పెద్దన్నయ్య లాగా పిల్లల్ని ఎత్తుకుంటాడు. అండ్ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక రీత్యా ఒక తల్లి కోసం
లైక్ ఒక కొడుకు ఆ కొడుకు కోసం తల్లి అని పెడదాం అనుకున్నా కానీ సంజనాకి కూతురు కూడా ఉంది కదా, వెంటనే బిడ్డల కోసం అని మార్చాల్సింది. ఒక బిడ్డల కోసం తల్లి ఈ రోజు వాళ్ళ నిరీక్షణ ఫలించింది. అండ్ వాళ్ళ త్యాగాలు ఎవరు చేశారు అంటే, యాక్చువల్ చెప్పాలంటే సంజనాకి ఫ్యామిలీ టైం లేదు, బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఎలా వచ్చింది అంటే లైవ్ లో అంత చూపించి ఉండొచ్చు. అండ్ లైక్ యూనో 30 minutes టైం ఉంటుంది, బిగ్ బాస్ కన్స్ట్రక్షన్ రూమ్ లో పిలిచి 30 minutes టైం అయితే ఇస్తున్నాం, అది బారో చేసుకోవాలి హౌస్ మేట్స్ నుంచి. ఎవరెవరైనా టైం మీకు అలొకేట్ చేస్తే ఫ్యామిలీ వస్తున్నారు. అప్పుడు ఇమాన్యుల్ 25 minutes ఇస్తాడు, కళ్యాణ్ 5 minutes ఇస్తాడు, అండ్ భరణి 5 minutes ఇస్తాడు. ఇమాన్యుల్ ఓకే ఇచ్చాడు 20, బికాస్ వాళ్ళిద్దరికి మంచి బాండ్ ఉంది. అండ్ కళ్యాణ్ త్యాగాల మీద త్యాగాలు చేస్తున్నాడు. అసలు నిన్న కూడా లైక్ మన సుమన్ శెట్టికి ఇచ్చారు, అండ్ ఇప్పుడేమో సంజనాకి ఇచ్చారు. అండ్ సంజన్ లైక్ కళ్యాణ్కి ఒక గిల్ట్ ఉండుండొచ్చు, తను కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫ్యామిలీ టైం పోవటానికి, బికాస్ హౌస్ లో ఆ పడవ మునిగిపోయిన రీజన్ లో తను నామినేట్ క్రియేట్ చేస్తుంది. అండ్ అందుకనే యాక్చువల్ చెప్పాలి అంటే కళ్యాణ్ ఆ గిల్ట్ ఏమన్నా ఉంది అది తుడిచేసుకోవటానికి, ఈక్వల్ అండ్ ఈక్వేషన్స్ యూనో బ్యాలెన్స్ చేసుకోవటానికి సంజనాకి అది చేసి ఇది చేశాడు. అండ్ టాప్ ఆఫ్ దట్ ఖచ్చితంగా ఆయన జెన్యున్ గానే ఉన్నాడు, ఇవ్వాలనుకున్నాడు, ఆ రోజు కూడా చెప్పాడు. సో దానికోసం కూడా చేశాడు, రెండు ఆయనకి ఈక్వల్ అయిపోయినాయి. సో యూనో ఎలాంటి రుణం పెట్టుకోకుండా అక్కడ తీర్చేశాడు. అండ్ అండ్ వేరే వాళ్ళకి ఫ్యామిలీ కోసం తను ఎంత ఆతరపడుతుందో అది కూడా చేశాడు. అండ్ భరణి, అండ్ ఆల్రెడీ భరణికి సంజనాకి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ కూడా ఉంది, చిన్నది, బట్ అంత మొగ్గలోనే తుడిచిపెట్టుకో వెళ్ళిపోయింది. సో అది కూడా ఉంది అలా భరణి. సో ఈ ముగ్గురు త్యాగాల వల్ల సంజనాకి ఈ రోజు టైం వచ్చింది. అండ్ యా యా ఇదంతా మనం చూస్తుంటే నాకు నా దీనికోసం సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ సంజన హ్యాపీనెస్ అండ్ రీజన్ ఇస్ బిహైండ్ ఇస్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అండ్ భరణి. క్రెడిట్ మాక్సిమం కళ్యాణ్ కి పోతుంది, చాలా క్రెడిట్ పోతుంది కళ్యాణ్, బికాస్ నిన్న కూడా త్యాగం చేశాడు, ఈ రోజు కూడా త్యాగం చేస్తున్నాడు, ఒక మీనింగ్ఫుల్ త్యాగం. అండ్ ఆల్సో కళ్యాణ్ గ్రాఫ్ మాత్రం సూపర్ 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 వెళ్ళిపోతుంది. అసలు ఆల్మోస్ట్ ఐ థింక్ అందరిని యూనో తోసేసి ముందుకు వెళ్ళాడు, అంటే జెన్యున్ తోసేసిన సెన్స్ అందరినీ యూనో ఓడించేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు. రైట్ పదం ఏంటంటే అయినా దూసుకుపోతున్నాడు రాకెట్ లాగా అభిమానంతో. బయట మాత్రం అసలు కళ్యాణ్ కి ఎంత ఓటింగ్ ఉందంటే అంత ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ ఆయన చేసే పనులు కూడా అంత మీనింగ్ఫుల్ గా మనుషులకి తొందరగా అర్థం. యాంటీ ఫ్యాన్స్ లైక్ ఎవరైనా ఉన్నా కళ్యాణ్ కి ఈ సీజన్ ఆల్మోస్ట్ ఇంకా కొన్ని వీక్స్ లో ఎండ్ అయిపోయే లోపల వాళ్ళు కూడా కళ్యాణ్ కి ఆటోమేటికలీ ఓటేస్తారేమో అన్నంత ఇదిలో కళ్యాణ్ బిహేవియర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్రోమో 1 and 2. ఏమనిపిస్తుంది మీకు? మొత్తానికైతే బిగ్ బాస్ ఇంకా మన మన పేషెన్స్ ని టెస్ట్ చేయకుండా మనలో చాలా అంటే చాలా రెస్ట్లెస్ అయిపోతున్నాం, ఇరిటేట్ అయిపోతున్నాం, కోపం వస్తుంది. టీఆర్పీ కోసం సంజనాని ఇంత ఎంత బాధ పెట్టాలనుకున్నాం, దానికి ఎండ్ కార్డు పెట్టేశాడు. సో సంజన హ్యాపీ అండ్ సంజన ఫ్యాన్స్ హ్యాపీ, అదే విధంగా కళ్యాణ్ హ్యాపీ అండ్ కళ్యాణ్ ఆల్ లైక్ ఫ్యాన్స్ కూడా చాలా ఈ ఎపిసోడ్ లో కళ్యాణ్ డే కాదు అసలు చెప్పాలంటే ఇది కళ్యాణ్ వీక్ అని అనిపిస్తుంది. ఇంకా వెన్స్డే మనకు థర్డ్ లైక్ హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది, ఇంకా 2-3 days ఉంది, ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.